సమస్యలు బాగా పెరిగితే ఐదు ఐదు సంవత్సరాలు అయితే ఇంకో 4 సంవత్సరాలు అయితే రేవంత్ రెడ్డి దిగిపోతుడు అది ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉంటాడా దిగిపోతాడా ఎప్పుడు దిగిపోతాడా అని మనం చూసి అని చెప్పలేం కదా. సార్. ఇప్పుడు మన అన్ని వార్తలు మీరే వస్తున్నాయి కదా, టీవీలనే వస్తున్నాయి కదా. అవును. చెక్ పెడతాడు, ఇంకా ఆయన ఇంకా కొద్ది రోజులలో ఈయన పోతాడు, లేకుంటే ఇంకోటి వస్తాడు ఇవి పోతూనే ఉన్నాయి కదా. ఇప్పుడు అవన్నీ చెప్పలేము మనం, ఊహాగానాల మీద మనం మాట్లాడలేము. ఎవరెప్పుడున్నా మన పాత్ర మనం పోషించడం, ఈ ఉన్నటువంటి వ్యవస్థలో గుడ్లో మెల్లలాగానైనా వీలైనంత వరకు పనిచేయడం, మనం బలపడాలి. మొదలు మన ఇల్లు చక్కదిద్దుకునే పని చేసుకొని బలపడుతూ ఇతర పైన పోరాటం చేసేదానికి సన్నద్ధం కావాలి. కానీ మొదలు సారపట్టుకోవాలి. అన్నీ ఇప్పుడు ఈ 100 సంవత్సరాల చదివించవాళ్ళు జరుగుతున్నాయి. దీనిలో మా మహాసభలు అవి షెడ్యూల్ కూడా వచ్చింది. చేసుకుంటూనే ప్రజల మధ్య ఉంటాం, ప్రజాసభలు తీసుకుంటాం, ప్రజా ఉద్యమాలు నిర్మిస్తూ ప్రజామరణలు పోవాలి. ఇప్పుడు ఎలాంటి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది సార్ ఇప్పుడు మామూలుగా తెలంగాణలో అయితే? తెలంగాణలో ఇప్పుడు ప్రస్తుతం ఏం చెప్పొస్తుంది మనం ఇప్పుడు రేపే సాగునీటి ప్రాజెక్టులు ఉన్నాయి చూస్తున్నాము. ఇప్పుడు తుమ్మిడెట్టి కాడ ప్రాణిత చెవెళ్ళ అంబేద్కర్ ప్రాణిత చెవెళ్ళ ప్రాజెక్టు అది ఆగిపోయిన టీఆర్ఎస్ గవర్నమెంట్ ఆపేసింది. దాన్ని చేయాలంటున్నాం మేము మొదటి నుంచి. సిపిఐ చెప్తున్నది. తర్వాత ఇట్లా పెండింగ్ ప్రాజెక్టులు అన్నీ కూడా ఎస్ఎల్బీసీతో సహా నిన్నది ప్రస్తుతం జరుగుతుంది కదా. తుమ్మేడిగడ్డ, కాళేశ్వరం ఇవన్నీ సమస్యలు ఉన్నాయి కదా అక్కడ ఎక్కడెక్కడ. వాటిపైన ఒక చర్చ పెడతాం. పెట్టి దానిపైన కూడా ఆలోచించి మొదలు సాగునీరు, సరే త్రాగునీరు ఒక రకంగా దొరుకుతున్నా వర్షాలు పడుతున్నాయి కాబట్టి సాగునీరు ప్రధానం కావాలి కదా. సాగునీరు వచ్చిందంటే బంగారు లాంటి పంటలు పండియచ్చు. తెలంగాణ మంచి భూమి. ఆ సాగునీరుని తీసుకొచ్చే ప్రయత్నంలోనే ఒక పెద్ద ప్రాజెక్టు ఎస్ఎల్బిసి టన్నెల్ ప్రాజెక్టు, మరి అక్కడ 8 మంది సజీవ సమాధి అయ్యారు. మరి వాళ్ళ గురించి ఏ యొక్క కమ్యూనిస్టు నాయకులు కూడా మాట్లాడకపోవడానికి గల కారణం ఏంటి? ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు ఏదైనా అది వాళ్ళ ఆ 8 మంది నేనే మాట్లాడినాను, నేనే వీడియో పంపించాను. ఇప్పుడు ఎప్పుడో ప్రాజెక్ట్ అది పాలకులే కారకులు అని చెప్పాను. ఇంకంతకంటే ఏం పదం వాడాలి? ఓకే. పాలకులే అంటే ఆ పాలకులా ఈ పాలకులా అనేది కాదు. ఎవడు పరిపాలన చేస్తే వాడు కారకుడే సార్. ఎందుకు? అప్పటి నుంచి ఇప్పటిదాకా పెండింగ్ ఉంది కాబట్టి, పని చేయలేదు కాబట్టి. తర్వాత ఇప్పుడు కూడా ఏదో ఇంత ఆలస్యం అయినందువల్ల తృప్తి పట్టిపోయింది. అది పైంది కింది సొరంగము నీళ్ళు టక్కన వచ్చేసినాయి. రన్నింగ్లో ఉంటే వేరే ఉంటుంది, ఆగిపోయి ఉంటే వేరే ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఈ ఇన్సిడెంట్లో 8 మంది బలైపోయినట్టే వాళ్ళు. ఎందుకంటే చాలా కాలం పెండింగ్ ఉండి స్టార్ట్ చేసినాక తర్వాత దాన్ని కొంచెం పారదర్శకత తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకున్నందువల్ల కూడా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగిందనే నాకున్న అభిప్రాయం. అంటే వాళ్ళకి న్యాయం జరగాలన్నట్లు మరి కమ్యూనిస్టు పార్టీల తరఫున మీరేమన్నా మాట్లాడారా, పోరాడారా అని చెప్పి అడుగుతుండా సార్? మేము వాళ్లకు న్యాయం చేయాలి, అసలు దాని మీద సమగ్రమైన విచారణ జరగాలని అంటున్నాం. మేము ఎందుకు నిధులు కేటాయింపులు చేయలేదు? ఏజెన్సీ ఎంత కారణం, ప్రభుత్వం ఎంత బాధ్యత? ఈ చనిపోయిన వాళ్ళ సంగతి ఏంది? వీళ్ళు ఒక పెద్ద ఇంజనీర్లు, ఇక్కడ వాళ్ళు కాదు, వేరే ఇతర దేశస్తులు ఉన్నారని, ఇంకా 4 లేబర్ ఉన్నారని, ఇంకా 2 ఇంజనీర్లు ఉన్నారని, ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళకి సంబంధించినటువంటిది ప్రభుత్వం తప్పనిసరిగా బాధ్యత ప్రభుత్వం కాబట్టి, తప్పు జరిగింది కాబట్టి, పని చేస్తున్నప్పుడు వాళ్ళు పనిలో చనిపోయినారు కాబట్టి ప్రమాదవశాత్తు పైన పోయినప్పుడు ప్రభుత్వ బాధ్యతే వహించాలి. ప్రభుత్వం వాళ్ళకి సరైనటువంటి ₹1 కోటి 2 కోట్లు ఇట్లా వాళ్ళకి ఎంతెంత వాళ్ళ దాన్ని బట్టి వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళకు తప్పనిసరిగా వాళ్ళకి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. గతంలో ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ₹1 70 లక్షలు 90 లక్షలు ఇచ్చినవి కూడా ఉన్నాయి. మన స్టీల్ ప్లాంట్లో విశాఖపట్నంలో జరిగినప్పుడు కానీ, ఇక్కడ కానీ, అక్కడ కానీ ఇలాంటివి ఉన్నాయి. ఇన్సిడెంట్లు మన దగ్గర కూడా ఉన్నాయి. కాబట్టి ఆ రకంగా చేయడం అనేది న్యాయంగా ఉంటుంది. ఓకే. మరి ఈరోజు బట్టి విక్రమార్క గారిని కలవడం అయితే జరిగింది. ఆయన మన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి. మరి ప్రజా సమస్యల గురించి చర్చించారా, లేకుంటే ఎమ్మెల్సీ మాకు కావాలి అని చెప్పేసి చర్చించారా? ఏ విషయాల గురించి మీరు మాట్లాడారు? ఓవరాల్గా ప్రభుత్వంలో ఉన్నటువంటి విషయాలకు సంబంధించి ఎప్పుడు మాట్లాడుతూనే ఉన్నాం, కలిసినప్పుడు చెప్తూనే ఉన్నాం. ప్రతిసారి ఇప్పుడు అంగన్వాడీ టీచర్ వాళ్ళకి సంబంధించిన బకాయిలు, మధ్యాహ్న భోజన బకాయిలు, అవన్నీ చిన్న విడుదల చేయండి. కొన్ని కుట్టు విషయాలకు సంబంధించి, అంటే కుట్టు ఎవరైతే బట్టలు కుడతారో ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్ళకు సంబంధించి, హాస్టల్లో బాలబాలికలకి దుస్తులు కుట్టిస్తుంది గవర్నమెంటే. అది కూడా పొదుపు సంఘారం దాని ద్వారా వాళ్ళకి టీచింగ్ ఛార్జెస్ ఇవ్వాలి. నామినల్ ఉన్నాయి. ఇట్లాంటి బిల్స్ పెండింగ్ ఉన్నాయి, ఇవన్నీ అడిగాం, చెప్పాం. సరే ఇక మాదేమో మళ్ళీ ఆయనే ఒప్పందం అప్పుడు ఉన్నాడు కాబట్టి ఆయన దృష్టికి కూడా తీసుకొచ్చాము. సాంబశివరావు గారు, నేను, ఇంకా మా కన్వీనర్ శంకరు, ఈ బాలనరసింహ, ఈటి నరసింహ కలిసి పోయి మాట్లాడి చెప్పినాం. మాకు అన్న ప్రకారంగా అది కూడా ఇవ్వండి, మేము మరి మా పార్టీ వాణి కూడా ఉండాలి కదా, ప్రజాసభ చర్చించాలి కదా అని చెప్పినాం. మేము ఎందుకు ఉండాలి శాసనసభలో? మేము శాసనమండలి ఎందుకు ఉండాలంటే ప్రజా సమస్యలు ప్రతిబింబించడానికి, చర్చించడానికి ఒక వేదికగా.
ప్రభుత్వానికి ప్రజలకు ఒక వారధిగా సారథిగా లేకుంటే ఒక సమన్వయం ప్రజల పక్షాన ఉండి మాట్లాడి ప్రభుత్వ దృష్టికి తేవడం. ఓకే. పరిష్కారం చేయకపోతే ఇంకా దానికి ఉండే ప్రాసెస్ కంటిన్యూ ఉద్యమాలు పోరాటాలు అవి ఉంటాయి. అట్లా అది ఆ రకంగా చెప్పాం, ఆయన దృష్టికి తీసుకొచ్చాం. విషయాలు పెండింగ్ బిల్స్ చిన్న చిన్నవి ఉన్నాయి, అవన్నీ తీసేస్తే బాగుంటుందని చెప్పాం. సరే మాకు అప్పులు ఉన్నాయండి, గత ప్రభుత్వం చేసింది, వడ్డీలకి కట్టలేక వస్తున్నాం ఆయన చెప్పాడు. ఏదైనా అవన్నీ ఒక భాగం, ఇది మాత్రం ఫస్ట్ ప్రయారిటీ బిలో పావర్టీ, పేదరికం ఉన్న వాళ్ళకి ఇవ్వండి, ఓకే. సెకండ్ ప్రయారిటీ తర్వాత ఇవ్వండి అని చెప్పాం. మరి ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ సీట్ల విషయంలో ఉన్నాయా 5, బీఆర్ఎస్కి ఒకటి, మళ్ళీ ఎంఐఎంకి ఒకటి, ఇటు చూసుకుంటే ఎస్టీకి ఒకటి, ఈ 3 పక్కా ఫిక్స్ అయిపోయినాయి. ఇంకా మిగిలినవి 2 ఉన్నాయి, అది ఓసీ కేటగిరీ అండ్ ఇటు చూస్తే బీసీ కేటగిరీ. వీళ్ళు ఉన్నారు సొంత పార్టీ నాయకుల్ని కాదని, మరి సిపిఐకి ఇచ్చే అవకాశం ఎంతవరకు ఉందంటారు? అవకాశం ఎంతవరకు ఉంటుంది ఉండదు అనేది మాకు సంబంధించిన సబ్జెక్ట్ కాదు. సమస్య ఏంటంటే మాకు హామీ ఇచ్చారు కాబట్టి ఇవ్వమని అడుగుతున్నాం అంతే. మాకు 2 ఎమ్మెల్సీలు ఇస్తామని హామీ ఇచ్చారు. అవును. కాబట్టి ఇప్పుడు మన గతంలో 2 సార్లు మహేష్ కుమార్ గౌడ్ అయినప్పుడు అడిగితే ఇప్పుడు ఇవ్వలేము, నెక్స్ట్ ఇస్తామన్నారు. కాబట్టి ఇవ్వని అడుగుతున్నాం. వాళ్ళకి ఏమి ఇబ్బందులు ఉన్నాయనేది మాకు సంబంధం లేదు కదా. మాకు ఇచ్చిన మాట ఇవ్వని అంటున్నాం. ఇస్తారా లేదా అని వాళ్ళ బాధ్యత, వాళ్ళ మీద ఉంటుంది ఆ బాధ్యత. అంటే ఇవ్వకపోతే ఎట్లా ఉంటుంది సార్ కార్యాచరణ? అది అప్పుడు ఎరికి సేర్పించారు. ఇప్పుడు పుల్లగుడుతుందా అని ఇప్పుడే మనం మాట్లాడుకోం. పుల్లగుడుతుందా, పిల్లగాడు కుడతాడా, అప్పుడు పుట్టినాక తర్వాత అప్పుడు కుట్టచ్చు, ఎట్లా చేయాలో ఆలోచించవచ్చు. పిల్లగాడు కుడితే ఒకటి బట్టలు కట్టి కుడతాం, పిల్ల కుడితే ఒక రకంగా ఉంటాయి అట్లా. అందుకనే ఇయ్యమని అన్నప్పుడు అప్పుడు మా పార్టీలో మళ్ళీ చర్చ చేసుకుంటాం కదా, ఏంటి పరిస్థితి అనేది. ఇస్తే కూడా పార్టీలో చర్చ చేసుకుంటాం కదా మళ్ళీ. అంటే ఇప్పుడు వీర నరేందర్ రెడ్డి గారు అండ్ సామా రామ్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా రెడ్డి ఓసీ దాంట్లో అయితే మ్యాక్సిమం సామా రామ్మోహన్ రెడ్డికి వస్తుందని చెప్పేసి ఓసీ కేటగిరీలో అంటే బయటకు వచ్చినటువంటి వార్తలు అవి. మరి ఇంకా పక్కన చూసినట్లయితే మరి బీసీలు ఇవ్వకపోతే మాత్రం వాళ్ళు పెద్ద ఎత్తున ఒక యుద్ధమే ప్రకటించేటట్లు ఉన్నారు సొంత పార్టీలో. మరి ఎట్లా అంటే ఎలాంటి కార్యాచరణ జరగబోతుందంటారు? మాకు అవన్నీ వాటితో మాకు ఏం సంబంధం ఉంటుంది? మీకు కావాల్సింది మీకు కావాలంతే. వాళ్ళ ఇంటర్నల్ విషయాలు వాళ్ళు చూసుకుంటారు. నీ ఇంట్లో విషయాలు నువ్వు చూసుకుంటావు. నీ ఇంట్లో విషయాలు నేను చూస్తానా? నా ఇంట్లో విషయాలు నువ్వు చూస్తావా? చూడలేం కదా. నీ ఇంటర్నల్ విషయాలు నువ్వు చూసుకుంటావు, నా ఇంటర్నల్ విషయాలు నేను చూసుకుంటాను. కాబట్టి అది మనకు సంబంధించిన కాదు. వాళ్ళ ఇంటర్నల్ విషయాలు చేసుకోవాలి. మాకు ఇచ్చిన హామీ ప్రకారంగా ఇవ్వమంటున్నాం. మేము హామీ ప్రకారంగా ఇస్తారా ఇయ్యరా తేల్చుకుంటాం, తర్వాత ఆలోచిస్తాం. అంటే మీరు పస్తులు ఉన్నా కానీ మాకు అడుపేద నింపండి, మాకు ఇచ్చినటువంటి హామీని మాత్రం మాకు నెరవేర్చండి అని అంటున్నారు. అంతే. పస్తులకి ఏముంది? పస్తులకు దీనికి పస్తులు కాదు కదా. ఇక్కడ 5 సీట్లు వస్తున్నాయి. ఇప్పుడు 50 సీట్లు వచ్చినా పోటీ ఉంటుంది. నేను రాసి పెట్టుకోను, నేను గ్యారెంటీ ఇస్తాను, చెప్తున్నా. 50 సీట్లు వచ్చినా 100-200 మంది ఉంటారు, అడుగుతారు. 100 సీట్లు వచ్చినా ఇంకా కావాలని అడుగుతారు. దానికి అంతు లేదు కదా. ఒక గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీలో 60-70 మంది చేస్తాను, పోటీ చేస్తాను, 50 చేస్తాను, 26 మంది చేస్తాను, 40 మంది చేస్తానంటే అట్లా పదవికాంక్షలు ఉన్నాయి. అదే అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది ఎమ్మెల్యేకు ఎమ్మెల్సీలకు ఉండే అధికారాలు, విధులు, బాధ్యతలు సంబంధించి తప్పనిసరి ఆశలు ఉంటాయి. పనిచేద్దామని కాదు, పదవి కావాలని కొంతమంది ఉంటారు. సర్వీస్ చేసేటోడు తక్కువ ఉంటారు. ఇవాళ రేపు సంపాదించుకుంటూ ఎక్కువ ఉంటాడు. ప్రజాప్రాతినిధ్యం తక్కువ అయిపోయింది, సొంత జీతం ఎక్కువ అయిపోయింది. రకరకాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక రకంగా లేదు కదా. వాళ్ళకి ఎండుతాండ్రు అంటే మీరు గ్యారెంటీ, మీరు వాళ్ళు ఎండుతారని మీకు తెలుసా? వాళ్ళు ఎండుతున్నది వాళ్ళు పస్తులు ఉంటారని మీకు చెప్తారా? వాళ్ళు పస్తులు ఉంటారని మీరు చెప్తారా అంటున్నా. కాబట్టి వాళ్ళకేంది? ఇప్పుడు వాళ్ళకి ఎన్ని రకాల అవకాశాలు ఉంటాయి? సిపిఐకి ఏం అవకాశాలు ఉంటాయి? వాళ్ళకి ఎన్ని నామినేటెడ్ లేవా? ఎన్ని ఉన్నాయి? ఎన్ని రకాల అవకాశాలు ఉన్నాయి? దేవాలయాలలో వేసుకుంటారు, మార్కెట్లలో వేసుకుంటారు, ఈ ఇందిరమ్మ కమిటీలో వేసుకుంటారు. అది ఎన్నో రకాలుగా ఇక అన్ని రకాలుగా కూడా అడ్వైజర్లే పెట్టుకున్నారు కదా. కేసీఆర్ చాలా మంది అడ్వైజర్లు పెట్టుకున్నారు, వీళ్ళు కూడా అడ్వైజర్లు పెట్టుకుంటూ ఉన్నారు కదా. మనం ఏమంటుందంటే వాళ్ళ గురించి మనం ఆలోచించేది కాదు, వాళ్ళు ఆలోచించరు. మీరు నేను ఆలోచించేది వాళ్ళ సమస్య. నువ్వు నేను ఈ తలకాయ కింద పెట్టి కాలు మీద పెట్టినా వాళ్ళ సమస్య. వాళ్ళకి ఆశకు అంత ఉండదు, మనిషికి ఈతకు లోతుండదు. ఈత మనం పైన ఈత కొడతా ఉంటాం, కింద ఎంత లోతుందో ఉండదు కదా. అందులో మనిషి ఆశకి లిమిటేషన్స్ ఉంటాయా? అంత ఉండదు, నో లిమిటేషన్స్ అట్లా. అందుకని వాళ్ళకి సంబంధించి మనకు సంబంధం కాదు. కానీ మనం అగ్రిమెంట్, ఒక ఒప్పందం చేసుకున్నాం, ఒప్పందాన్ని అమలు చేయమంటాం. మీరు ఒక అగ్రిమెంట్కు అంటే ఇది కుల వర్గాలకు సంబంధించినటువంటి అంశంగా మారబోతుంది కదా సార్. కుల వర్గాలకు సంబంధించిన కులవర్గానికి మాకు కులాలతోటి మాకే అవసరం. మా పార్టీకి ఇవ్వమంటున్నాం మేము. ఇట్లా వాళ్ళ దానిలో వాళ్ళు ఏం చేసుకుంటారో మేము వాళ్ళకి మమ్మల్ని అడిగితే సలహా అడిగితే చెప్తాం తప్ప, ఇప్పుడు మీ ఇంట్లో ఏం జరుగుతుందో మీరు సలహా అడిగితే ఇట్లా అవుతుందని చెప్తే సలహా ఇస్తాం. మీరు చెప్పకుండా మీ ఇష్టం చేసుకుంటాక మాకేం సంబంధం ఉండదు కదా.
కలిసి నువ్వు మీ ఇంటి నుంచి దూరం నాకెంత నా దగ్గర నుంచి మీకు అంతే దూరం ఉంటుంది. ఏమైనా సలహాలు అడిగితే చెప్తాము, లేకుంటే లేదు. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్సీ సీట్ల విషయంలో మరి ఇప్పుడు ప్రభుత్వానికి మీరు ఒక సలహా ఇవ్వాలంటే ఏం సలహా ఇస్తారు సార్? ఏం సలహా చెప్పినాం కదా, మాకు ఇచ్చిన హామీ ప్రకారంగా చేయమన్నాము. వాళ్ళు మమ్మల్ని అడగలేదు, సలహా అడగలేదు, మాట్లాడలేదు. మేము ఆలోచించుకుంటాం, మాట్లాడుకుంటాం. మేము ఇచ్చిన మాట నిజమే, హామీ ఇచ్చిన నిజమే అని చెప్తున్నారు వాళ్ళు. దాని మీద ఎక్కువ ఎందుకు మాట్లాడతాం మనం? అడిగిన ప్రశ్న ఎంత ఉంటుందో జవాబు గంతే ఉంటుంది కదా. మరి ఎక్కువ మనం మాట్లాడడానికి అవకాశం ఉండదు, అవసరం లేదు. ఆ నిరర్థకమైన చర్చలు అవసరం లేదు కదా, సార్థకమైన చర్చలు కావాలి.